6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో పరిచయం కూడా అక్కర్లేదు. ఎప్పుడూ హిందూ మత ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి చేంజెస్ ఉండబోతాయి అనుకుంటున్నారు మీరు? అలా ఉండాలి, చాలా మార్పులు రావాలి. ఎందుకంటే చెయ్యవలసినంత ఆధ్యాత్మిక అభివృద్ధి తిరుమలలో ఇంకా జరగలేదు. చాలా మార్పులు వచ్చినాయి. అన్నదానం కావచ్చు, ఉచితంగా తలనీలాలు కావచ్చు, చాలా కాంప్లెక్స్ల్లో ఇదివరకు అంటే 30-40 ఏళ్ల క్రితం మొక్కు తీర్చుకోవాలంటే ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి రావడం. ఇప్పుడు కూడా ఇస్తుంటా, వేరే కథ. కానీ ఓ సిస్టమ్ ఉంది ఇప్పుడు. మళ్ళీ ఆ పెద్ద కళ్యాణ కట్టలోకి వెళ్ళక్కర్లేకుండా ప్రతి కంపార్ట్మెంట్లోనూ చిన్న చిన్నగా అదొక ఏర్పాటు, అదొక సౌలభ్యం ఉంది. చాలా ఆనందం అది. తిరుమల అంటేనే వైకుంఠం, ఆ సంతోషం, ఆనందం, ఆ ఫీల్. అయితే కొన్నాళ్ళుగా అది నాశనం చేసి ఇష్టారాజ్యంగా చేశారు. తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంచేలా ఎప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, మంగళంపల్లి వారివి, బాలకృష్ణ ప్రసాద్ గారివి ఆ కీర్తనలు అలా వినిపిస్తూ, ఎలాగా ఘంటసాల గారి భగవద్గీత సాయంత్రం 4 వేస్తారు, ఇప్పుడు కూడా వేస్తున్నారని అనుకుంటాను. అలా వాటిని ప్లే చేస్తూ మెట్ల మార్గంలో గోడల మీద గోవిందనామాలు ఉండేవి. గొర్రెలు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ కొట్టేశారు. సో మళ్ళీ గోవిందనామాలన్నీ రాయిస్తూ అందరి చేత ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్ వెంగమాంబ అన్నసత్వం, అందులో ప్రతి ట్రిప్పు భోజనానికి ప్రసాదానికి అన్నప్రసాదానికి కూర్చుని లేస్తారు కదా, అప్పుడు 2 నిమిషాలు సంకీర్తన చేయించాలి. ఎందుకని? కేవలం తినేసి వెళ్ళిపోవడానికి సత్రం కాదు, స్వామివారి స్థలం కాబట్టి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఎందుకంటే శాస్త్రం చెప్పింది, భోజన కాలే హరినామస్మరణ గోవింద గోవింద. అలా భోజనం దగ్గర మంత్రాన్ని జపింపజేస్తూ, అలాగే క్యూ కాంప్లెక్స్లో పెట్టి దిక్కుమాల ఫ్యాన్లు, ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఫ్యాన్లు పెడతాడు. వాళ్ళు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడడానికి ఉండదు, భజన చేస్తే కూడా వినపడదు. అర్జెంటుగా పాత సామాన్లోకి అవి అమ్మేసి, ఎలాగ ఓనర్సే కాబట్టి ఆ కంపార్ట్మెంట్లో కూర్చునేది. ఓనర్స్ అంటే ఎవరు? భక్తులు. పని వాళ్ళకి ఏసీ ఉంటుంది, ఓనర్స్కి ఉండద్దా? కాబట్టి అన్ని కంపార్ట్మెంట్ ఏసీ చేసేది, సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలి. అందరూ చక్కగా భజన చేయించాలి. ఒక మనిషిని పెట్టండి, అందరితో గోవిందనామాలు చెప్పించండి. తినేది ఎవరి సొమ్ము? స్వామివారి సొమ్ము కదా. మరి ఇప్పుడు ఎవరన్నా నీకు లిఫ్ట్ ఇచ్చాడు అనుకో, థ్యాంక్స్ అంటే ఒక ఎంత భావం వేసుకుని. మరి స్వామివారు నీకు ప్రసాదం పెడుతున్నారు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు బాడీ ఇచ్చాడు, కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంటి? భగవన్నామం చెప్పు. కాబట్టి అందరితో గోవిందనామాలు చెప్పించాలి. భోజనం దగ్గర కంపార్ట్మెంట్, అలాగే జైవిజువల్ దగ్గర మైక్ కట్టుకునేవాడు ఎవడో, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అసలు మనం తిరుమల వెళ్ళామంటే ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? ముందు డబ్బులు తీసుకోవాలి, రైలు లేదా బస్సు, ఈ టికెట్లు డబ్బులు, తర్వాత దిగాక పైకి వెళ్ళడం, మళ్ళీ వెయిట్ చేయడం, మళ్ళీ దర్శనానికి టికెట్లు, పిల్లలు, గొడవ, గోష్ఠి, ఇవన్నీ చూసి వెయిట్ చేసి 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 అమ్మయ్యా వెండివాకిని దాటాం, వరదాస్వామి వారిని దాటాం, బంగారు వాటిలో ప్రవేశించాం. అక్కడ 3 క్యూ లైన్లు ఉంటాయి. మనం మధ్యదారిలోకి వెళ్ళకూడదు, తొందరగా దోశారు అంటే ఇంటికి వెళ్ళాలి. ఆ దెబ్బలైనా రాశారు వాళ్ళు ఏది అంటుంటారు. ఆ గరుక్ మందిర్ దగ్గర నుంచి జేవిజల్ దగ్గరికి ఎంతసేపు పడుతుంది? 60 పడుతుందా?
ఆకాశం కూడా పడదు. ఇక్కడ ఇక్కడ గరుత్మంతుడు, అక్కడ జయవిజయుడు. ఈ కొద్దిసేపులో వాడు ఒక పిల్లోడిని పట్టుకుని, ఆవిడ ఒక పిల్లోడిని పట్టుకుని, వాళ్ళు శరీరంలో ఓపుకున్నా లేకపోయినా పిల్లల్ని నాన్న చూడు నాన్న దేవుడు లేనా లే అని లేపుకుంటూ ఈ అడావిడిలో వాళ్ళు ఆ సెకండ్స్లో స్వామిని చూసి మనస్సును అక్కడ పెట్టి వెళ్ళాలి. ఈ లోపల వీడి పనికి మాలోడు బైక్ పెట్టుకుని జాగండి చెప్పు తీసుకోవటాలి. మొన్నే కళ్యాణ వెంకటేశ్వర గుడి దగ్గరికి వీళ్ళు పోయాక చెప్పేవాడు లేడు. అక్కడ రాశారు మనసులోనే శ్రీవారిని మౌనంగా చెప్పించండి, స్మరించండి. తెలియజాడు. అసలు పూర్వం ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఎక్కడో శ్రీకాకుళం నుంచి తిరుమల వెళ్తే, లేకపోతే తెలంగాణలో నిజామాబాద్ నుంచి తిరుమల వెళ్తే వాళ్ళు అక్కడ మొదలు పెట్టేవారు. గోవిందా గోవిందా అని మొదలు పెడితే చివరికి ఇంటికి వచ్చే వరకు గోవింద 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 అంటూనే ఉండేవారు. ఎందుకు అనాలంటే నువ్వు మంచివి కాబట్టి, నీకు డోరు ఉంది కాబట్టి, నువ్వే అనగలవు కాబట్టి, అన్నమై చెప్పాడు కాబట్టి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పిలువరే, పరమ పురుషాయని పలుకరే, దండిగ మాధవుని తలచరే జనులు, గోవింద గోవింద ఎని కొలువరే. కాబట్టి భగవన్నామం చెప్పించాలి, చెప్పడానికి అడ్డం పడితే చెప్పు చూపించాలి. అలాంటి జరిగింది గుర్తుందా? 2-3 ఏళ్ల క్రితం నేను గోవింద చెప్పిస్తుంటే వాడు ఎవడో బూట్లు వేసుకొచ్చేసి బేడాంజీ స్వామి దగ్గర నన్ను అడ్డుకుని అంత అడావిడి చేశాడు. ఎక్కడ చెప్పకూడదు. ఈ పైత్యం అంతా ఎందుకు వస్తుంది? వాడు హిందూ కాదు కాబట్టి. హిందువే సర్టిఫికెట్లో ఆ సర్టిఫికెట్తో జాయిన్ అవుతాడు, కానీ అంతకుముందు వాడు గొర్రె అయిపోయి ఉంటాడు. అంటే నీతి లేని జాతి తిరుమలలో ఉండకూడదు. ఓకే, తిరుమలలో ఎవరైనా సరే నిషేధ పదార్థాలు తీసుకొస్తే, నిషేధ పదార్థాలు స్వీకరిస్తే వారు శిక్షార్హులు రాయాలి, కింద కట్టడి చెయ్యాలి. అప్పుడు ఎప్పుడో ఒక పత్రిక వాళ్ళు ఒక బొమ్మ తుపాకీని పైకి పంపారు, అదంతా షూట్ చేశారు. చూసారా, ఇది డొల్లా అని చెప్పి. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు పరిపాలకులుగా ఉంటే తిరుమల భ్రష్టు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఇప్పుడు తిరుమల విషయంలో ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. చాలా మంది ఫోన్లు చేసి కలిసి నేను తిరుమల మళ్ళీ వీడు వెళ్ళే వరకు వెళ్ళను అని బోల్మంది ప్రతిజ్ఞ చేసి అలా మొన్న కొత్తగా ఇంకా ప్రశాంతంగా వెళ్ళారు. అలా ఆ దుస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఏది ఎప్పుడు గుర్తుందా, పులి బ్రహ్మానందాన్ని పులి ఫేస్ వేసి మరీ అంత ఎదవలు కనబడుతున్నా అని పులి అడిగినట్టు, పుల్లి కొట్టారు కర్రలో, దానికి మళ్ళీ ఛార్జీ. అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? ఎవరా మీరంతా? ఇలాంటివన్నీ చేశారు. ఎందువల్ల? నాస్తికుడేమో చైర్మన్, తన లేనుడేమో ఈవో. కాబట్టి అలాంటి పిచ్చి ఏది టీషర్ట్ వేసుకుని ఈవో, బొట్లేని ఈవో. సో కాబట్టి అలా కాబట్టి భక్తితో ఒక ఎగ్జాంపులరీగా అంటే పివిఆర్కే ప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలా చక్కగా స్వామివారిని ఎలా హౌ ఐ కెన్ ప్లీజ్ సుప్రీం లార్డ్ ఇలా ఎన్నో మార్పులు చేయొచ్చు. కావాలంటే చక్కగా పవన్ కళ్యాణ్ వల్ల చూడండి, మీ సలహాలు ఇవ్వండి అని అడిగారు. అలా తిరుమల విషయంలో బాక్సులు పెట్టండి అన్ని చోట్ల, అక్కడ రాయడానికి సరిపడా పెన్ను అది పెట్టండి. పెడితే చక్కగా వాళ్ళని వాళ్ళు
అందులో డ్రాప్ చేస్తారు. వాటిని తీయండి, నిజాయితీగా పనిచేయండి. ఇప్పుడు మంత్రులు పోయారు, ముఖ్యమంత్రులు పోయారు, స్వామివారితో పెట్టుకుని ఎవడు పిచ్చి వేషాలు ఎవడున్నాడు? ఎన్నిసార్లు చెప్పాను నేను. అక్కడ ఉన్నది ఎవరు? వెంకీ, మహా పెంకి, పెట్టుకున్నోడు కల్లా పగిలింది టెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. సో కాబట్టి ఆడి మంత్రి ముఖ్యమంత్రి అని తేడా ఏం లేదు. సో మీరు గమనించారా? ప్రమాణ స్వీకారం అవగానే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మంచి మాట అన్నారు. ఏంటది? ప్రక్షాళన తిరుమలతోనే ప్రారంభిస్తా. నెంబర్ 1, అప్రిషియేట్. ఇంకో మాట ఏంటి? నువ్వు ఏ దేవుడితో అన్నా పెట్టుకో, తిరుమల దేవుడితో పెట్టుకోవద్దు అంటే ఆ భక్తి, ఆ భయం ఉండాలి. ఏదేదో నేను పర్మనెంట్, నేను ఏలత. ఎవడేలేదు ఈ భూమి మీద? ఎవడరా ఉండేది? ఎవడు ఉండేది ఇక్కడ? ఎవ్వడు ఉండడు ఇక్కడ. ఇవాళ చేయరు, రేపు ఇవాళ ఫైరు, కట్టాలని వేరు. ఇప్పుడు రామోజీరావు గారు ఎంత సంపాదించండి? లక్షల కోట్లేమో. మరి నెయ్యేసి ఆయన ముఖం మీద, బాడీ మీద చుట్టూ ఇంతంత కర్పూరం ముద్దలు పెట్టి తగలబెట్టేసారు. బుడిదైపోయాడు, అని అయిపోయింది. అందుకే శంకర్ల వారు చెప్పారు, మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. కాబట్టి నీ ధనం చూసుకుని, నీ జనాన్ని చూసుకుని, నీ పదవి చూసుకుని సాంగ్స్ పాడదు. ఏం సాంగ్ అది? తెచ్చిపోదాం బ్రదర్ అంటే వెయిట్ చేస్తుంది మదర్, యు మెర్జ్ ఇన్ ద వెదర్, షీ విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. ఇంగ్లీష్ వచ్చిన ప్రతివాడికి అర్థమైపోతుంది. గురుగారు, మనం అంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మీరు ఏమన్నారంటే తిరుమలలో అందరూ హిందూ మతం వాళ్ళే ఉద్యోగులు ఉండాలి అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు కూడా అన్నా? ఇప్పుడు కూడా అన్నారు. ఇప్పుడు మరి హిందూయేతర వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి ప్రభుత్వం మారింది, వాళ్ళని ఉంచుతారా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు ఎందుకు నాన్న? వాళ్ళ పొట్ట కోసం వచ్చారు. వాళ్ళ పొట్ట కోసమే కదా అక్కడికి వచ్చింది, దేవుడి కోసం కాదు కదా. ఆ పొట్టకి అవకాశం ఉండే చోట మార్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు టైపిస్ట్ అనుకుందాం, టీటీడీలో పనిచేస్తున్నాడు, హిందూ అని చెప్పి జాయిన్ అయ్యాడు. వాడి పేరు నారాయణ. వీడేమో సండే చర్చికి వెళ్ళిపోతాడు. ఎంత బుర్రతక్కువ గొర్రెలు అంటే, వాళ్ళ దేవుడు చవట కాబట్టే కదా వాడికి కూడి పెట్టడానికి ఉద్యోగం వెళ్ళిపోయాడు కదా. వెంకటేశ్వర స్వామి క్యాపబుల్ కాబట్టే కదా అన్నం పెడుతున్నాడు వీడికి. ఏది ఆయన నమ్మపోయినా. ఇప్పుడు గాడ్ ఎవరు? వెంకటేశ్వర. అందుకే అన్నమే అంటాడు, ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే, తిరువేంకట విభుడు ఇతడే. కాబట్టి వీళ్ళందరినీ ఒక జీవో ఏదో జారీ చేసి సర్కులరో హిందువులు మాత్రమే ఉండాలి, నిజాయితీగా హిందువులు ఎవరు కాదో వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి రిజైన్ చేసేయండి, మీకు మేము కూడా రిజైన్ చేస్తాం. గురుగారు టీటీడీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు లక్కీ టికెట్ అని ఈ మధ్యన స్టార్ట్ అయింది. అది 1000 రూపీస్ ఇస్తే ఒక పూజ, 2000 ఇస్తే ఇంకొక రకంగా దేవుడిని చేరుకోవడం విధానం చూడడం, ఇంకా 4000 మనం పే చేస్తే డైరెక్ట్ గా లక్కీ టికెట్ ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు అనమాట. ఇలాంటివన్నీ ప్రజలకి మోసం చేసేలాగా పబ్లిక్ గా తెలిసేలా చేస్తున్నా గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఇది మరీ జోకు. గవర్నమెంటే లూటీ పని చేస్తుంది కదరా, చేసేదే వాళ్ళు కదా నాన్న. ఈ మోసం చేసేదే గవర్నమెంట్ కదా. అంటే ఈ నాన్ సెన్స్ పని చేసే, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎప్పుడైనా తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వస్తుంటే కుడి పక్కన ఒక చిన్న కార్నర్లో షాప్లా పెట్టారు. ఏంటది? 10,500 కట్టండి. రాత్రి ఫ్లైట్ దిగావా, 10,500 కట్టి పొద్దున్నే దర్శనం డైరెక్ట్. దాని పేరు శ్రీవాణి ట్రస్ట్. గత 4.5 ఏళ్లలో ఎన్ని 100 కోట్లు వచ్చి ఉంటుంది. నేను అడిగా, ఈ డబ్బుని ఏం చేశారు?
ఆన్సర్ ఏం పెట్టారంటే 600 గుళ్ళు కట్టించాం అని చెప్పారు. ఆ గుళ్ళు ఎక్కడ అని ఎక్కడ? అడిగారు, ఆన్సర్ లేదు. కానీ ఈ డబ్బుతో పాస్టర్లకి జీతాలు ఇచ్చారు. ఇది మాత్రం నేను చెప్పగలను, పాస్టర్లకి జీతాలు ఇచ్చారు. ఇంకో మన డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మన దైవాన్ని విమర్శించే వాళ్ళకి. అంటే మన వేలే మన కన్ను. కాబట్టి ఇక్కడ దొంగలు వేరే వాళ్ళు ఎవరు కాదు, గవర్నమెంటే దొంగ. ఈ రీసెంట్ మీకు తెలియని పాయింట్ చెప్తున్నాను. ఏంటది? శ్రీశైలంలో పులిహారలో కోడికి సంబంధించిన ఎముకలు వచ్చింది. పులిహారలో గుళ్ళో. ఎందువలన? నేను టీటీడీ వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగా. ఏ మసీదులోనూ చర్చిలోనూ హిందూస్ ఉండరు, అవును, మరి గుడిలో మాత్రం గుడిలో ఈ దరిద్రం అంతా కలుపుతుంటారు. అవును. నేను అడిగిన ప్రశ్న అంటే 5-6 ఏళ్ల క్రితం అడిగా, టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అన్న. నేను ఒక సామాన్యుణ్ణి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరు? ఇది ఐఏఎస్ ఆఫీసర్ హూ వర్క్డ్ ఫర్ 5 CMs. తెలుసా? ఎన్టీఆర్ దగ్గర, వైఎస్ఆర్ దగ్గర, ఇంకెక్కడెక్కడో 5 సీఎంల దగ్గర పనిచేశాడు ఆయన. అలాంటి ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన మేము టీటీడీలో పనిచేసే వాళ్ళని హిందువులా కాదా చెక్ చేస్తాం అన్నాడండి, అంతే. అలా అన్నారో లేదో ఆయన ఉద్యోగం ఆయనకి తెలియకుండా పోయింది. ఆయన టీవీలో చూసి ఓహో నాకు ఉద్యోగం లేదని తెలుసుకున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ గివెన్ టు సచ్ ఆఫీసర్స్. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ధర్మనాశనం చేస్తుంది. దుష్టులు అంత నాశనం చేస్తున్నప్పటికీ నికృష్టులైనటువంటి ప్రజలు వాడు మా పార్టీ, వాడు మా కులం అనుకునేటువంటి నీచులు ఉన్నారు. కాబట్టి పార్టీయే ముఖ్యం, కులమే ముఖ్యం అనుకునే దరిద్రులు హిందువులు కాదు. నాకు దేవాలయం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దైవం ముఖ్యం అనుకునేవాడు మాత్రమే హిందువు. ప్రమాదం ప్రభుత్వంతో కాదు, దొంగ హిందువులతో.